హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు. అయితే ఉల్లిపాయ టమాటా గ్రేవీ కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఈ ముక్కలు కట్ చేసి పెట్టేశాను. ఇది కచ్చా పచ్చగా మిక్సీలో పెట్టానమాట. టమాటా, సరిపడా ఆయిల్, పసుపు, సాల్ట్, కారం అనమాట. సరిపడా ఆయిల్ పోసేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేస్తున్నాను అనమాట. వేసి ఇలా కొంచెంసేపు మూత పెట్టాలన్నమాట. సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను అనమాట. చూడండి, పచ్చగా మిక్సీ పెట్టాను కదా ఫ్రెండ్స్, అది కూడా వేసేస్తున్నాను. వేసి సరిపడా కారం కూడా వేస్తున్నాను. ఇది 10 నిమిషాలు కుక్ అయిన తర్వాత సరిపడా వాటర్ కూడా పోస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఉల్లిపాయ టమాటా గ్రేవీ కర్రీ అనమాట. ముందుగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసేసుకొని, టమాటా ముక్కలు పక్కన పెట్టుకుని, ఆనియన్స్ను, కరివేపాకు, పచ్చిమిరకాయలు వేయలేదు అనమాట ఫ్రెండ్స్. సరిపడా ఆయిల్లో ఇదంతా కూడా కుక్ చేసేసుకొని ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది సరిపడా వాటర్ కూడా పోసేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. గ్రేవీ కదా, వాటర్ పోసిన తర్వాత ఈ విధంగా కుక్ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది గ్రేవీకి చూడండి, కర్రీ అయిపోయిందనమాట. ఆనియన్స్ను టమాటా గ్రేవీ కర్రీ అనమాట. ఉల్లిపాయ టమాటా గ్రేవీ కర్రీ అనమాట. అయిపోయిందనమాట. కంప్లీట్గా చిక్కబడిపోయిందనమాట. ఇది రైస్లో కానీ, చపాతీలో, పూరి అలాంటి వాటిలో కూడా వేసుకు తినొచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది